ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు డబుల్ ట్రాన్సిట్ అనేది ఆ విషయం మీద తెలుసుకుందాం. అయితే ఈ డబుల్ ట్రాన్సిట్ అంటే ఏమిటి? టూ మేజర్ ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో గురువు శని, ఈ గురు శనులు ఏదైనా ఒక భావం మీద కంప్లీట్గా దృష్టి పెట్టినప్పుడు ఆ యొక్క విషయం మనకు ఫలకృతం అవుతుంది. అది మేజర్ ఇష్యూస్ ముఖ్యంగా అంటే మనకి లైఫ్లో ఎటువంటి మేజర్స్ ఉంటాయి అంటే వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, లేదంటే ఒక గృహం కట్టుకోవడం కావచ్చు, ఒక స్థలం కొనుక్కోవడం కావచ్చు, ఏదైనా ఒక ఇబ్బంది నుంచి బయటపడడం కానివ్వండి, మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి విషయం కానివ్వండి. అయితే ఏ లగ్నం వారికి ఏ ఏ సంబంధించినటువంటి విషయాలు ఫ్రూట్ఫుల్ అవుతాయి అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసి సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం నుంచి మనం తెలుసుకుందాం. మకర లగ్నము, మకర రాశి. మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాం, అవ్వట్లేదు. అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. ఎవరి జన్మజాతక చక్రంలో అయినా 2-12 కాంబినేషన్ అంటే 2-12 లేదా 10-12 లేనట్లయితే 12-10 ఈ కాంబినేషన్ 2లో కానీ 12లో కానీ లేనట్లయితే గ్రహాల సంబంధంగా కానీ పోర్ట్ఫోలియో సంబంధంగా వస్తే వాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు. ఇంకా అందులో ఎటువంటి సందేహం లేదు. దీంతోపాటు పర్టికులర్గా చంద్రగురు శని కానీ చంద్రగురు రాహు కాంబినేషన్ ఉన్నా సరే జీవుడు విదేశాలకు వెళ్ళేటువంటి యోగాన్ని లేదా వీళ్ళ కర్మలో విదేశాలకు వెళ్ళేటువంటి యోగం ఉందని అర్థం. ఇవేవీ లేకుండా విదేశాలకు వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టతరమైన విషయం. కష్టతరం అన్నాను కానీ ఇంపాసిబుల్ అని అనలేదు, నేను బాగా అర్థం చేసుకోండి. అయితే ఇక్కడ మరి దీనికి ఏం చేయాలి? ఇలాంటి డబుల్ ట్రాన్సిట్స్ వచ్చినప్పుడు మీరు చేసే ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుంది. అంటే 12వ స్థానం మీద ఎప్పుడైతే విదేశీ స్థానం మీద ఈ శని గురువుల యొక్క దృష్టి ఉందో ఖచ్చితంగా ఇది మిమ్మల్ని తీసుకెళ్ళడానికి కొంతవరకు హోప్స్ పెంచుతుంది ఇక్కడ. అయితే మీ జన్మజాతకంలో కాంబినేషన్ ఉందనుకోండి, ఇందాక నేను చెప్పినటువంటిది ఖచ్చితంగా వెళ్ళగలుగుతారు. దీంతోపాటు మీరు కనుక ఆంజనేయ స్వామికి సంబంధించిన హనుమాన్ చాలీసా రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం పవనపుత్రుడు అంటారు ఆంజనేయ స్వామి, అంటే వాయుపుత్రుడు, వాయు గమనం. ఏదైనా విదేశాలకు వెళ్ళాలంటే మనం ఫ్లైట్లో వెళ్తూ ఉంటాం, కొంతమంది షిప్లో కూడా వెళ్తారు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. బట్ ఇక్కడ ఏంటంటే వాయుగమనం కలగాలి అంటే వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో కూడా కలుగుతుంది. కాబట్టి రోజు 2 సార్లు హనుమాన్ చాలీసా చేయడము, మరియు అష్టమ స్థానం అనేటువంటిది కూడా అష్టమ స్థానాలు కూడా కొంతవరకు మీకు విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లో కొన్ని ఈ ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి కేతు 12వ స్థానం మీద వీక్షణ ఉంటాడు. కాబట్టి ఆల్రెడీ ఉందండి, ఛాన్స్ ఉందండి, కానీ ఎక్కడో ఆకర్షణలో ఆగుతుంది, ఇంకేముంది అయిపోతుంది అనుకునేసరికి ఆటంకం ఏర్పడింది అంటే మీరు కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవులకి క్యారెట్స్ మరియు గ్రాసము తినిపించడం చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అదేవిధంగా ఈ సమయం ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి మంచి సమయం. డబుల్ ట్రాన్సిట్ ఎప్పుడైతే 12వ స్థానం మీద ఉందో, మరియు వివాహ జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఉన్నాయి, అసలు సెట్ అవుతుందా లేదా, ఇంకొంచెం వెయిట్ చేయాలా, లేకపోతే ఇంకేదైనా రెమెడీ చేసుకోవాలనుకునేటువంటి వారు కూడా 12వ స్థానం మీద శని గురువుల యొక్క ట్రాన్సిట్ అనేటువంటిది. కాబట్టి ఈ మకరం వారికి 12వ స్థానం అనేటువంటిది బాగుంది. కాబట్టి మీరు చేసేటువంటి విదేశీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కాకపోతే నేను చెప్పినట్టుగా 2 సార్లు రోజుకి హనుమాన్ చాలీసా చదవండి. ఇన్వెస్ట్మెంట్స్కి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి చాలా మంచి విషయం. వివాహ జీవితం మళ్ళీ సెట్ అవ్వడానికి చాలా మంచి విషయం. ఇది ముఖ్యంగా డబుల్ ట్రాన్సిట్ 12వ స్థానంలో జరుగుతున్నందుకు. అదేవిధంగా ఉన్నత విద్యల కోసం విదేశాలకు వెళ్ళి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, లేదా కొన్ని అప్పులు తీర్చుకోవడానికి, ముఖ్యంగా అప్పులు క్లియర్ అవ్వడానికి, అప్పు పుట్టడానికి కూడా ఏదైనా ధైర్యంగా ఒక స్టెప్ వేయడానికి కూడా ఈ యొక్క కాంబినేషన్ ఉంటుంది మకరం వారికి. కాకపోతే అష్టమ స్థానంలో కుజుడు కేతు ఉన్నందుకు తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏమైనా చిన్న డిస్ప్యూట్స్ అవి వస్తూ ఉంటాయి. ఆ యొక్క విషయంలో మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే గోవులకు కాస్త క్యారెట్లు, గ్రాసము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, స్కందుని తలుచుకుంటూ మరియు అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. ఇక్కడ చాలామందికి ఏంటంటే సందేహం, ప్రతి లగ్నానికి గురువు కొన్ని లగ్నాలకి శుభుడైతే శని కొన్ని లగ్నాలకి శుభుడవుతాడు. ఇప్పుడు మరి డబల్ ట్రాన్సిట్ పడ్డప్పుడు ఈ యొక్క విషయంలో మీకు ఫ్రూట్ఫుల్ అవ్వట్లేదు అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటది? గురువు ఏ లగ్నాలకు శుభుడవుతాడు అని చెప్పి తీసుకుంటే మేషము, కర్కాటకము, సింహము, వృశ్చికము, ధనస్సు, మీనం గుర్తుపెట్టుకోండి. ఈ లగ్నాల వాళ్ళు గురువు శుభుడవుతాడు. కాబట్టి శనికి సంబంధించిన రెమెడీ చేసుకుని ఉంటే మీకు ఈ డబుల్ ట్రాన్సిట్ అనేది యోగిస్తుంది. అంటే నువ్వులు దానంగా ఇవ్వడము, గోవులకు బెల్లం తినిపించడం, ఇటువంటివి చేయాలి. మరి
శని శుభుడు అవుతాడు, గురువు పాప అవుతాడు కొన్ని లగ్నాలకి. ఏ లగ్నాలకి ఎక్కడుందండి దీని గురించి అంటే పరాశర మహర్షి చాలా స్పష్టంగా సర్వే త్రికోణ నేతారో గ్రహాః శుభఫలప్రదాః అని చెప్పడం జరిగింది. మిగతా 6 లగ్నాలు అంటే వృషభ లగ్నము, మిథునము, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలకి శని శుభుడు అవుతాడు. అలాంటి వారు గురువుకు సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. అంటే ఏం చేయాలి అంటే శనగలు, ఎల్లో కలర్ వస్త్రము, 1 కేజీ శనగలు, ఎల్లో కలర్ వస్త్రము గురువారం నాడు పురోహితుడు ఎవరికైనా దానంగా ఇవ్వడం. గోవులకి మీరు చక్కగా ఈ యొక్క అరటికాయలు తినిపించడము. దగ్గరలో ఆలయం ఉన్నట్లయితే ఆలయంలోకి వెళ్ళి మీరు గంధము కానీ పసుపు కానీ దానంగా ఇవ్వడం. అంటే అక్కడ స్వామివారికి కైంకర్యానికి వాడుకోవడానికి అన్నట్టుగా మీరు ఇవ్వడం అక్కడ ఆ రకంగా చేయొచ్చు. మరి వీటితో పాటు ఇంకేమైనా చేయాలా, ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎప్పుడు కూడా ఈ 2 గ్రహాల యొక్క ప్రభావం ఏదైతే ఉందో కర్మ జీవ అంటే మీ యొక్క కర్మని అనుభవింపజేసేటువంటి ఒక కాంబినేషన్. అంటే అది మంచి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి ఈ 2 గ్రహాల యొక్క దృష్టి అనేటువంటిది. ఇందులో మీకు ఏదైనా గనక జాతక చక్రంలో పర్సనల్ చార్ట్లో ఉదాహరణకి మీరు గృహాన్ని కొనుగోలు చేసేటువంటి మహాదశలు అంతర్దశలు నడుస్తున్నాయి. ఉదాహరణకి అంటే 4వ స్థానాధిపతి మహాదశలు నడుస్తున్నాయి. దాని మీద కనుక గురుశనుల ట్రాన్సిట్ వస్తే ఇంకా ఖచ్చితంగా కొనేసుకుంటారు. అలాగే సప్తమాన్ని రూల్ చేసేటువంటిది అంటే వివాహాన్ని రూల్ చేసేటువంటి మహాదశలు అంతర్దశలు నడుస్తున్నప్పుడు ఈ డబుల్ ట్రాన్సిట్ వస్తే ఖచ్చితంగా వివాహం అవుతుంది. అయితే ఇక్కడ కొంతమందికి అది బలహీనంగా ఉంటుంది ఒక్కోసారి. అంటే గృహయోగం మహాదశ నడుస్తుందండి, ట్రాన్సిట్ కూడా వచ్చింది, కానీ ఎక్కడో దగ్గర దాకా వచ్చి మిస్ అవుతుంది అంటూ ఉంటారు. అలాంటి వారికి ఏమిటి అంటే గృహానికి సంబంధించిన మణిద్వీప వర్ణన చేసుకుంటే ఇంకొంచెం దైవబలం తోడవుతుంది. అలాగే మరి కొంతమందికి ధనం ఇచ్చేవండి, ఇప్పుడు ధన సంబంధించిన మహాదశ నడుస్తుంది, ధనానికి ఉన్నటువంటి మహాదశలో అంతర్దశలో నడుస్తున్నాయి. కాకపోతే ఇక్కడ మనకి భుక్తినాథుడు ఇస్తున్నాడు కానీ ట్రాన్సిట్ కూడా కొంత వస్తుంది, కానీ ఎక్కడో మళ్ళీ ఇదిగో రేపు ఇచ్చేస్తాడు అనుకునే రేపే మీకు మీ డబ్బులు తీసుకెళ్ళిపోండి అని చెప్పినటువంటి వ్యక్తులు ఎక్కడో మళ్ళీ లేట్ అవుతుంది, ప్రొలాంగ్ అవుతుంది అన్నప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని మంత్రం చేయండి. లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని నమః అని చేసుకోండి. మరి కొంతమందికి సప్తమం మీద వివాహ సంబంధించిన కారకత్వాల మీద డబుల్ ట్రాన్సిట్ ఉంది, మహాదశలు నడుస్తున్నాయి, కానీ ఎక్కడో ఆగుతుంది. ఎందుకు అలా ఆగుతుంది అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో సప్తమంలో కేతువో రాహువో ఏదో పాపగ్రహాలు ఉంటాయి, లేదా ప్రయత్న స్థానము అంటారు, అంటే ఎక్కువ ప్రయత్నం చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ ప్రయత్నం చేయాలి వివాహం గురించి. అలాంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః అనే మంత్రం చేస్తూ ఉండాలి. అప్పుడు వాళ్ళకి తొందరగా సెట్ అవుతుంది. మరి కొంతమందికి వివాహం చేసుకుంటారు, డిస్ప్యూట్స్ అవుతూ ఉంటాయి, మళ్ళీ ఎక్కడో ఇరు వర్గాల వాళ్ళు వచ్చి మాట్లాడుకొని దాన్ని సెట్ చేసుకుందాం అనుకుంటుంటారు, కానీ ఎక్కడో కుదరదు, కాంప్రమైజ్ అయిపోయి కలిసిపోతారు అనుకుంటే కుదరదు. అలాంటి వాళ్ళు ఓం శివకామేశ్వరంకస్త శివాస్వాధీన వల్లభాయ నమః. మరి కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒక బిజినెస్ ప్రారంభిస్తారు, ఆ వ్యాపారంలో ఇంకేముంది ఇక్కడ నుంచి అభివృద్ధి వస్తుంది, మనకంతా కూడా క్లియర్ అయిపోతున్నాయి అనుకునే టైంకి ఇంకా ఎక్కడో రావాల్సిన లాభాలు రావు. కానీ చూస్తే లాభాధిపతి మహాదశలు నడవడము మరియు అదేవిధంగా లాభస్థానం మీద ఈ డబుల్ ట్రాన్సిట్ పడడం కూడా జరిగినప్పటికీ ఎక్కడో ఆగుతుంటుంది. దానికి కారణం ఏమిటంటే లాభస్థానం న్యాచురల్గా మీకు 11th హౌస్ ఎక్కడో స్పాయిల్ అవుతుంది. అలాంటప్పుడు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయే నమః అనే లలిత అమ్మవారి యొక్క నామస్మరణ కనుక చేసినట్లయితే అది ఎలా అంటే మనస్ఫూర్తిగా చేయండి, ఎక్కువసేపు చేయండి. ఆ ఎక్కువసేపు ఆ మంత్రం మీదే ధ్యాస పెట్టి చేయండి. ఖచ్చితంగా మీ యొక్క పూర్వజన్మ కర్మల వల్లే మనం ఇది అనుభవిస్తూ ఉంటాం. అందరూ కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి కూడా, నేను కానీ మీరు కానీ ఎవరైనా కానీ పూర్వ జన్మల్లో చేసిన మంచి కర్మలు, తెలుసో తెలియకో చేసినటువంటి కొన్ని బ్యాడ్ కర్మాస్ ఉంటాయి. దానివల్లే మనిషి మంచి అనుభవించడం కానీ, ఒక హోదాలోకి వెళ్ళడం కానీ, ఒక మంచి ఉద్యోగం రావడం కానీ ఇవన్నీ జరుగుతుంటాయి. ఒక ఇబ్బంది పడడం కూడా దానివల్ల జరుగుతుంది. అయితే పాపకర్మను దగ్ధం చేసేటువంటి శక్తి అమ్మవారి నామాలకి, అదేవిధంగా సూర్య నమస్కారాలకి, ఏదైనా ఆలయానికి వెళ్ళి అక్కడ ఏదైనా మీరు చేసే సేవ వల్ల తొలగుతుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ మంత్ర సంబంధించినవి చేయండి. అదేవిధంగా మరి కొంతమందికి అప్పులు తీరాలండి, 5th హౌస్ మీద శుభగ్రహ సంబంధాలు వచ్చాయన్న 5th హౌస్ అంటే అప్పుకు నెగేటింగ్ హౌస్ అంటారు కదా, మరి అలాగా అనుకునేటువంటి వారు ఓం అపర్ణాయే నమః. ఇలా మనం 1000 నామాలకి 1000 విషయాల గురించి మనం ఆల్రెడీ యూట్యూబ్లో చెప్పుకున్నాము. మీరు అందులోంచి కూడా కావాలంటే తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏ నామాన్నైనా మీరు
ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ చేయండి. అలా అని మీరు చాలామందికి సందేహం ఉంది, ఏమంటే స్త్రీలు చేసేటప్పుడు 3 రోజులు గ్యాప్ వస్తుంది కదా, అప్పుడు పరిస్థితి ఏమిటది? ఏమీ భయపడాల్సిన పని లేదు. అదేవిధంగా మరికొంతమందికి సందేహాలు ఉన్నాయి. ఏంటంటే మా ఇంట్లో ఎవరో చనిపోయారు, 11 డేస్ అయిపోయింది కానీ 1 ఇయర్ వరకు చేయకూడదు అంటున్నారు. అలాంటివి ఏమీ లేదు. 11 డేస్ తర్వాత నుంచి మీరు చేసుకోవచ్చు, ఇంట్లో పూజ ఎవ్రీథింగ్. కాబట్టి చేయండి. ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహంతో మీకు అన్ని శుభాలు కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.